బీహార్ సంబంధించి చూస్తే గనక ఎంఐఎం అక్కడ విక్టోరియస్ గా ఎమర్జ్ అవుతుంది. లాస్ట్ టైం కూడా ఎంఐఎంకి 5 సీట్లు వచ్చాయి. సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ మనకు క్లియర్ గా ఆ సీమాంచల్ ప్రాంతంలో మజ్లిస్ ఎంఐఎం గెలుస్తున్న పరిస్థితి. కిషన్ గంజ్ జిల్లాలో ఎంఐఎం క్యాండిడేట్స్ అందరూ కూడా గెలుస్తున్న పరిస్థితి. అక్కడే కాంగ్రెస్ కు గెలిచిన సీట్లు కూడా కిషన్ గంజ్ జిల్లాలోనే మనకు కనబడుతున్నాయి. 4 చోట్ల కాంగ్రెస్ లీడింగ్ కనబడితే కిషన్ గంజ్ లో కాంగ్రెస్ ఖమ్రుల్ హోడా లీడింగ్ లో కనబడుతున్నారు. ఆర్ఆర్యాలో కాంగ్రెస్ అభ్యర్థి అబీదుర్ రెహమాన్ లీడింగ్ లో కనబడుతున్నారు. తర్వాత ఫోర్స్ గంజ్ లో మనోజ్ బిశ్వాస్ లీడింగ్ లో కనబడుతున్నారు. సో ఓవరాల్ గా మనం చూస్తే కాంగ్రెస్ గెలిచిన 4 స్థానాల్లో 3 స్థానాలు కిషన్ గంజ్ జిల్లా హైయెస్ట్ మైనారిటీ పాపులేషన్ ఉన్న జిల్లాలోనే కనబడుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ కంటే ఆ జిల్లాలో ఎంఐఎంకి ఎక్కువ సీట్లు కనబడుతున్నాయి. కిషన్ గంజ్ జిల్లాలో 6 సీట్లు ఏకంగా ఎంఐఎం గెలిచే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో 70% మైనారిటీ పాపులేషన్ ముస్లిం పాపులేషన్ ఉన్న జిల్లా కిషన్ గంజ్. అక్కడ 6 సీట్లు ఎంఐఎంకు 3 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉన్న సీట్లలో ఇది కూడా ఒకటి. అయితే ఓవరాల్ గా బీహార్ రాష్ట్రం మొత్తం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 7వ స్థానం కనబడుతుంది. మనకు 92 సీట్లు 101 సీట్లలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసి 92 సీట్స్ అంటే 90% స్ట్రైక్ రేట్, 91%, 92% స్ట్రైక్ రేటు భారతీయ జనతా పార్టీది బీహార్లో కనబడుతుంది. జనతాదళ్ యు 101 సీట్లలో పోటీ చేసి 83 సీట్లలో గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. 83% స్ట్రైక్ రేటు. ఆర్జేడీ 26 స్థానాల్లో ఆధిక్యత. స్వయంగా తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థి, మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి వెనకంజలో ఉన్నారు. రాఘవ్పూర్లో 8,300 ఓట్ల వెనకంజలో మనకు తేజస్వి యాదవ్ కనబడుతున్నారు. లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ అధినేత చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని పార్టీకి 20 సీట్లు వచ్చాయి. తర్వాత మజ్లిస్ కి 6 సీట్లు. హిందుస్థాన్ అవామీ మోర్చా అంటే మన మాజీ ముఖ్యమంత్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి హిందుస్థాన్ అవామీ మోర్చాకు 5 సీట్లు వచ్చాయి. రాష్ట్రీయ లోక్ మోర్చాకు 4 సీట్లు. వీటన్నిటి తర్వాత కాంగ్రెస్ పార్టీ 4 సీట్లు 7వ స్థానంలో ఉంటే భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్, లోక్ జనశక్తి పార్టీ, ఆల్ ఇండియా మజ్లిస్, హిందుస్థాన్ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా తర్వాతి స్థానంలో కనబడుతుంది. 60 సీట్లలో పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ, 4 సీట్లు మాత్రమే గెలుస్తుంది. స్ట్రైక్ రేటు 7%. ఈ 4 సీట్లలో 3 సీట్లు కిషన్ గంజ్ జిల్లాలోనే కనబడుతున్నాయి, ముస్లిం పాపులేషన్ పాకెట్స్ ఎక్కువ ఉన్న చోట్లలో. సో కాంగ్రెస్ పార్టీ డెసిమేట్ అయింది బీహార్లో. ఒక విధంగా 60 సీట్లలో ఆర్జేడీ సపోర్ట్తో పోటీ చేసి డెసిమేట్ అయింది. ఇక్కడే ఓట్ చోరీ, ఓట్ అధికార యాత్ర రాహుల్ గాంధీ చేపడితే, ఓటు అధికార యాత్ర చేపడితే ఎంత దారుణమైన ఫలితాలు వచ్చాయో మనం చూడొచ్చు. బీహార్ ప్రజలు పూర్తిగా మహాగఠబంధన్ను రిజెక్ట్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. 20 సంవత్సరాల అధికారం తర్వాత కూడా 2005లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళటికి ఒక్కరోజు కూడా ఆయన ముఖ్యమంత్రిగా లేకుండా లేరు. కంటిన్యూస్ గా 20 సంవత్సరాలు బీహార్ చీఫ్ మినిస్టర్ గా నితీష్ కుమార్ కనబడుతున్న పరిస్థితి. 20 సంవత్సరాలుగా అయితే ఆయన కొద్ది రోజులు ఆర్జేడీ కాంగ్రెస్ వైపు వెళ్లారు, మళ్లీ బీజేపీ వైపు 2 సార్లు పోయారు వచ్చారు. కానీ వరుసగా 20 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారు. లాస్ట్ 1 ఇయర్ గా ఆయన హెల్త్ బాగాలేదు, మతిమరుపు అల్జీమర్స్ తో బాధపడుతున్నారు. అయినా సరే 83% స్ట్రైక్ రేటు మనకు జనతాదళ్ యునైటెడ్ కనబడుతుంది. భారతీయ జనతా పార్టీది 92. అన్ని సీట్లు కలిస్తే 201 సీట్లు మనకు కనబడుతున్న పరిస్థితి. పార్టీ వైజ్ ఓటింగ్ చూస్తే గనక భారతీయ జనతా పార్టీకి 21% ఓట్లు వచ్చాయి 101 సీట్లు పోటీ చేస్తే. ఆర్జేడీకి 22.76%, ఎందుకంటే 170 సీట్లలో పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి 8.46, జనతాదళ్ యునైటెడ్ కి 18.92,
పర్సెంటేజ్ సీట్స్ మనకు కనబడుతున్నాయి. ఎంఐఎంకు 2% ఓటింగ్ వచ్చింది కిషన్ గంజ్ జిల్లాలో. ఎంఐఎం పోయినసారి ఐదుగురు గెలిచారు ఎంఐఎం అభ్యర్థులు. కానీ గెలిచిన వాళ్ళందరినీ కూడా ఆర్జేడీ తమ పార్టీలోకి విలీనం చేసేసుకుంది. 5గురిలో 4 రావడంతో ఎంఐఎం పార్టీ వచ్చేసి అక్కడ ఎంఐఎం కాస్త ఆర్జేడీలో విలీనమైంది. ఈసారి ఎంఐఎం రిక్వెస్ట్ చేసింది, మమ్మల్ని మహాగఠబంధన్లో తీసుకోండి, మేము కూడా మహాగఠబంధన్లో చేరుతామన్నప్పటికీ కాంగ్రెస్ ఆర్జేడీ ఇద్దరు రిజెక్ట్ చేశారు. బట్ ఎంఐఎం అక్కడ 6 చోట్ల ఇప్పుడు విక్టోరియస్ గా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది రిహానా. సో బీహార్ రిజల్ట్ అవుట్ ఆఫ్ 243 200 సీట్లు ఇప్పుడు ఎన్డీఏ గెలుస్తోంది. డిసిజివ్ మ్యాండేట్ 243 సీట్స్ కు 200 అంటే 80% సీట్స్ గెలవబోతోంది. 2010లో ఒక్కసారి 206 సీట్లు వచ్చాయి జేడీయూ బీజేపీకి. దాని తర్వాత ఆ రాష్ట్రంలో ఇంత క్లీన్ మెజారిటీ, అది కూడా 20 సంవత్సరాల అధికారం తర్వాత. యాంటీ ఇన్కంబెన్సీ మనకేమాత్రం కనబడట్లేదు. అంటే సుశాసన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సుశాసన్, మాటలు తక్కువ చేతలు ఎక్కువ. మన దగ్గర ఏంటంటే చేతలు ఎక్కువ చేసేవాళ్ళు ముఖ్యమంత్రులు, చేతలు ఎక్కువ చేసే ప్రతిపక్ష నేతలు, చేతలు ఎక్కువ చేసే పొలిటికల్ పార్టీస్ నేతలు కనబడతారు. దూకుడు ఉండదు నితీష్ కుమార్లో. రాజకీయ వారసులు లేరు. కొడుకు ఏదో పని చేసుకుంటాడు. ఆయన కొడుకేం, భార్య చనిపోయింది, కొడుకు రాజకీయాల్లో లేరు. సో మాటలు తక్కువ చేతలు ఎక్కువ. ఏకంగా మహాగఠబంధన్ కంటే 6% ఓటింగ్ ఆధిక్యత, 9%, 45% ఎన్డీఏకి వస్తే మహాగఠబంధన్ 36%. సో ఒక విధంగా బీహార్ ఫలితాలను విశ్లేషిస్తే 20 సంవత్సరాల అధికారం తర్వాత ఎన్డీఏ అక్కడ ఇన్ని ఓట్లు ఇన్ని సీట్లు కాగలుగుతుంది. బీజేపీ స్ట్రైక్ రేట్ చూస్తే మాత్రం ఒక విధంగా 101 సీట్లు పోటీ చేస్తే 94 చోట్ల లీడింగ్లో కనబడితే 95% స్ట్రైక్ రేటు భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ 60 చోట్ల పోటీ చేస్తే 4 చోట్ల, ఇప్పుడు 3 చోట్లకు పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. 3 చోట్ల అంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేటు 60లో 3 అంటే 5%, 5%. ఆ 3 చోట్లు కూడా ఎక్కడ అంటే కిషన్గంజ్ జిల్లాలో, నేను చెప్పినట్టు కిషన్గంజ్ జిల్లాలో, కిషన్గంజ్ స్థానంలో ఒక చోట మనకు లీడింగ్లో కనబడుతోంది, ఆర్ఆర్యాలో కనబడుతోంది. కిషన్గంజ్ ఆర్ఆర్యా జిల్లాల్లో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్న చోట కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎంఐఎంకి ఎక్కువ వచ్చాయి కాంగ్రెస్ పార్టీ కంటే, ఎంఐఎంకి ఎక్కువ వచ్చాయి. సో ముస్లింలు ఎంఐఎంని ఎక్కువ నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీ కంటే. వాళ్ళు పోటీ చేసిందే కొన్ని స్థానాల్లో 6 సీట్లు ఎంఐఎం కొట్టేసింది. అసదుద్దీన్ ఓవైసీ లాస్ట్ టైం కూడా అక్కడ 5 సీట్లు కొట్టారు. కొట్టిన తర్వాత కాంగ్రెస్ ఆర్జేడీ సేమ్ ఇక్కడ ఎట్లానో 5 ఎమ్మెల్యేలు విలీనం చేసుకున్నారు. గెలిచిన 3-4 నెలలకే మీకు ఇక్కడ ఎంఐఎం ఉండే ఏం చేస్తారని చెప్పి 5 ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకున్నారు సీమాంచల్లో. ఇప్పుడు మళ్ళీ అదే సీమాంచల్కు అసదుద్దీన్ ఓవైసీ వెళ్ళి ఆయన అడిగారు ముందే, నేను బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తా, మీరు నన్ను మహాగఠబంధన్లో కలుపుకోండి అంటే వీళ్ళు కలుపుకోలేదు. సో విధి లేక ఒంటరిగా పోటీ చేసి ఓవైసీ బీహార్లో సత్తా చాటారు. కిషన్గంజ్ జిల్లా బంగ్లాదేశ్కు సరిహద్దులో ఉంటుంది. దేశంలోనే అత్యంత ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న జిల్లా, 71% పైగా ముస్లిమ్స్ ఉంటారు. అక్కడ 6 సీట్లలో ఎంఐఎం చాలా క్లియర్ లీడ్ కనిపిస్తుంది. 1 సీట్లోనే ఒక నేరో మార్జిన్ ఉంది. 5 సీట్లు అయితే ఇక విన్ అయిపోయింది, ఇంకా ఖాయం గెలుపు. ఈ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న 3 చోట్ల ఈ రెండు కూడా కిషన్గంజ్ జిల్లానే మనకు కనిపిస్తున్నాయి. కిషన్గంజ్లో మాత్రమే కనిపిస్తున్నాయి. కిషన్గంజ్ అండ్ ఆర్ఆర్యాలో మాత్రమే కనిపిస్తుంది. కాంగ్రెస్ బీహార్ నుంచి డెసిమేట్ అయిందని మనం చెప్పాలి. డెసిమేట్ అంటే తునాతునకలు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. నిజానికి తేజస్వి యాదవ్ చీఫ్ మినిస్టర్ అభ్యర్థిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజాదరణ ఆయనకు ఎక్కువ ఉందని సర్వేలు వచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తే ఆశ్చర్యకరంగా తేజస్వి యాదవే ఓడిపోతున్న పరిస్థితి. రాఘవ్పూర్లో లాలూ యాదవ్ ఫ్యామిలీ కంచుకోటలో 8,000 ఓట్లతో ఆయన ఓడిపోతున్నారు. లాస్ట్ టైం చాలా అద్భుతమైన రిజల్ట్, నిజానికి ఆర్జేడీ చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది, కాంగ్రెస్ వల్ల ఓడిపోయింది. వాళ్ళు 73 సీట్లు వచ్చాయి. స్ట్రైక్ రేటు ఆర్జేడీదే బాగుంది. లాస్ట్ టైం చాలా దగ్గరగా వచ్చారు.
100 పైగా సీట్లు వచ్చాయి. 243 అయితే వీళ్ళకు 130 వస్తే వీళ్ళు 113, ఒక 10-12 సీట్లు ఓడిపోయారు అంతే. కానీ ఈసారి ఫలితం చాలా దారుణంగా ఉంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, 240 సీట్లు వచ్చిన తర్వాత ఎన్డీఏ నరేంద్ర మోడీ ఆయన కూడా పాఠాలు నేర్చుకున్నారు. 240 సీట్లు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత జరిగిన మీరు ప్రతి ఎలక్షన్ చూడండి, హర్యానా కొట్టేశారు నరేంద్ర మోడీ, మహారాష్ట్ర కొట్టేశాడు, ఒకసారి జార్ఖండ్లో ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు బీహార్లో ఇది మామూలు విజయం కాదు కదా. 20 సంవత్సరాల అధికారం తర్వాత ఇంత విక్టరీ అంటే, ఇంత భారీ విజయం అంటే, సో ఇది చాలా పెద్ద విజయం. కాంగ్రెస్ పార్టీ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా లీడర్షిప్ను, లోకల్ లీడర్షిప్ను ఎంకరేజ్ చేయకపోతే, ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇక్కడ ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి గెలిచిన తర్వాత, ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇట్లే అవుతుంది. లోకల్ లీడర్షిప్ని ఎంకరేజ్ చేయకుండా బీహార్లో ఎవరు కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటే చెప్పలేని పరిస్థితి. లోకల్ లీడర్షిప్ని ఎంకరేజ్ చేయకుండా ఓన్లీ రాహుల్ గాంధీ అంటే కుదరదు. ఓకే, నేషనల్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓటర్లు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం వల్ల ఆ మాత్రం 99 సీట్లు వచ్చాయి. అది 3 సార్లు ఓడిపోయిన తర్వాత, ఒకసారి 44, ఇంకోసారి 52, ఇంకోసారి 99. ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాం ఇవన్నీ కూడా ఉన్నాయి ఎలక్షన్స్. కానీ ఇంత దారుణంగా 18% ముస్లిం పాపులేషన్ ఉన్న దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చిత్తుగా ఓడిపోతే బీహార్ లాంటి రాష్ట్రంలో, అది ఆర్జేడీతో పొత్తులో, దానివల్ల ఆర్జేడీ కూడా నష్టం వాటిల్లితే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ ఇంట్రాస్పెక్ట్. బీజేపీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు అర్థమవుతుంది. వాళ్ళు కూడా ఫ్రీబీస్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మహిళలకి ఏమంటారు 10,000 రూపాయల చొప్పున బీహార్లో పంచిపెట్టారు. అప్పుడు ఫ్రీబీస్ వ్యతిరేకం అన్నారు, వాళ్ళు కూడా ఫ్రీబీస్ స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్, నేనైతే దాన్ని ఖండిస్తాను. ఆ ఫ్రీబీస్ మార్గం కాదు ఎన్నికలు గెలవడం అన్నది. బట్ 101 సీట్లకి బీజేపీ 95, జనతాదళ్ యునైటెడ్ 101 సీట్లు పోటీ చేస్తే 82. 95% స్ట్రైక్ రేట్ భారతీయ జనతా పార్టీ ఉండడం అంటే, ఈ ఒక 5-6 అభ్యర్థులు తప్ప ప్రతి ఒక్కరు గెలిచారు. నాకు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ కనబడుతుంది. మొన్న 175కు 164 తెలుగుదేశం పార్టీ గెలిచింది కదా. తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ పోటీ చేసిన అన్ని, జనసేన అన్ని గెలిచింది కదా. బీజేపీ ఒక 2 ఓడిపోయింది. సో ఆ తెలుగుదేశం పార్టీ స్ట్రైక్ రేట్ కంటే కూడా ఎక్కువ ఉంది. టీడీపీ స్ట్రైక్ రేట్ కంటే కూడా మనకు ఎక్కువ అనిపిస్తుంది. టీడీపీ అన్న 164లో 11లో ఓడిపోయిన వాటిలో 9 ఓడిపోయింది. 9 సీట్స్, 22 + 8 30 వీళ్ళు గెలిస్తే 145, 10 జనసేనకి 21 ఇచ్చారు, 10 బీజేపీకి ఇచ్చారు. 144లో టీడీపీకి వచ్చినవి 144లో బహుశా 8 బీజేపీ 2 ఓడిపోయింది ప్లస్ 9, 135 వచ్చాయి. 144లో 135 తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. ఇక్కడ బీజేపీకి 101లో 95 వచ్చాయి. సో ఇట్స్ మోర్ దెన్ స్ట్రైక్ రేట్ దెన్ టీడీపీ. టీడీపీకి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన స్ట్రైక్ రేట్ కంటే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఉంది. జనతాదళ్ యునైటెడ్ యాజ్ యూజువల్ 82, 19 సీట్లు ఓడిపోయారు అంతే. ఆర్జేడీ చాలా దారుణంగా దెబ్బతింది, 25. లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్కి 20 సీట్లు వచ్చిన పరిస్థితి. సో చాలా 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 బీహార్ ఫలితాల నుంచి కాంగ్రెస్ చాలా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మనకు కనబడుతుంది. ఓవరాల్గా ఇది గేమ్ చేంజర్ ఎలక్షన్ ఫర్ భారతీయ జనతా పార్టీ. ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి చేస్తారు. పోయినసారి 43 సీట్లే వచ్చాయి నితీష్ కుమార్కి, 73 భారతీయ జనతా పార్టీకి వస్తే నితీష్ కుమార్కు 45 వచ్చాయి. చాలా తక్కువ, 100 పోటీ చేస్తే 45 వచ్చాయి. నితీష్ ఆసార్ డ్యామేజ్ అయ్యారు.